చాలామంది జీవితాలతో ముడిపడిన అంశం ఇది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్గా కూడా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఇలాంటి యొక్క మనతో మమేకమై ఎన్నో సంవత్సరాలుగా ఒక జనరేషన్ని ఆ స్టీల్ ప్లాంట్ రెండు జనరేషన్లు ఆ స్టీల్ ప్లాంట్తో అందరి జీవితాలు ముడిపడి ఉన్నాయి. అలాంటి స్టీల్ ప్లాంట్ని పాడైపోతున్న దశలో ఈ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి తాలూకా నాయకులు పవన్ కళ్యాణ్ గారు వగేరా వీరందరి తాలూకా కృషి ఫలితమే ఈరోజు రివైవల్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ ద్వారా స్టీల్ ప్లాంట్ పురోగమ దశగా ప్రయాణించి ఇది ఒక మంచి స్థాయికి వెళ్ళి టర్న్ అరౌండ్ అవ్వాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. అది జరిగి తీరుతుంది. నిన్న యొక్క క్యాబినెట్ యొక్క చొరవ ఏదైతే కేంద్ర క్యాబినెట్ తీసుకుందో ఇలాంటి చొరవ ద్వారా అందరికి కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ అట్మాస్ఫియర్, ఇండస్ట్రియలిస్టులు కూడా ఒక నమ్మకం ఏర్పడింది. ప్రభుత్వ సంస్థని డబ్బిచ్చి వీళ్ళు కాపాడుతున్నారంటే మా తాలూకా ఇండస్ట్రీస్ని చక్కగా చూసుకుంటారు ఇన్వెస్ట్ చేస్తే అనేది ఒక ఇన్వెస్టర్స్లో ఒక పాజిటివ్ దృక్పథం క్రియేట్ అయిందని చెప్తున్నాను.